హెడ్లైన్స్. రైతు రుణమాఫీకి దగ్గర పడుతున్న గడువు 35,000 కోట్లు ఎలా సమకూర్చాలో అర్థం కాక తర్జన భర్జనలు. ఆసరా పెన్షన్ లేదు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ జాడలేదు. కాళ్లు పట్టుకున్న కాంగ్రెస్ నేతలు కనికరించడం లేదన్న హరీష్ రావు. హైదరాబాద్ పాక్స్కాన్ యూనిట్లో ఆగస్టు నుంచి ఉత్పత్తి, ఫలిస్తున్న కేసీఆర్ 9 ఏళ్ల కృషి. ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్ర నీటి ఎద్దడి, బాధ్యత మీదంటే మీదంటూ బీజేపీ ఆప్ నేతల యుద్ధం. బెంగాల్ రైల్ ప్రమాద స్థలంలో ట్రాక్ రిపేర్ పనులు ముమ్మరం, గాయపడిన 25 మందిని సిరిగురి మెడికల్ కాలేజీలో చికిత్స. ఖలిస్తానీ వేర్పాటువాది పన్నూన్ హత్యకు చెక్ రిపబ్లిక్ నుంచి కుట్ర, భారతీయుని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన అమెరికా పోలీసులు. రేవంత్ రెడ్డి పాలనంతా లీకుల ప్రభుత్వం, లీకు పాలనలా తయారైందని అన్ని వర్గాల్లో గుసగుసలు జోరందుకున్నాయి. ఏకంగా సీఎం కార్యాలయం నుంచే లీకులు జరుగుతున్నాయనేది వివాదాస్పదమవుతోంది. మొత్తానికి రేవంత్ హయాంలో లీకులు ఎక్కువ, పాలన తక్కువ అనే పరిస్థితి నెలకొందని విశ్లేషకులు బాహాటంగానే అంటున్నారు. కాంగ్రెస్ హయాంలో లీకుల ప్రభుత్వం, లీకు పాలనలా తయారైంది పరిస్థితి. అలవికాని హామీలిచ్చి వాటిని అమలు చేయలేక గత పాలకులపై బురద జల్లడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకున్నది. తద్వారా ప్రజల దృష్టి మరల్చి ఎన్నికల హామీలను మరపించాలనేది సీఎం కుయుక్తిగా ప్రభుత్వ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు సాక్షాత్తు సీఎం కార్యాలయ సిబ్బంది అనధికారికంగా ప్రభుత్వ సమాచారాన్ని మీడియాకు చేరవేయడం వివాదాస్పదమవుతుంది. ఛత్తీస్గఢ్ విద్యుత్తో 6,000 కోట్లకు పైగా నష్టమని, తద్వారా తెలంగాణ విద్యుత్ సంస్థలు అంచనాకు మించి నష్టపోయాయి అంటూ ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు అనధికారికంగా మీడియాకు లీకులిచ్చాయి. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ సరఫరా కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర 1000 మెగావాట్ల కారిడార్ బుక్ చేసుకోవాల్సి వచ్చిందని, ఈ కారిడార్ సైతం విద్యుత్ సంస్థల కుంప ముంచిందనేది తాజా లీకుల సారాంశం. ఒప్పందం మేరకు విద్యుత్ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా పీజీసీఐఎల్ కు సరఫరా ఛార్జీలు కట్టాల్సిందే అన్నది ప్రభుత్వ అనధికార వాదన. సప్లైకి 1000 మెగావాట్ల కారిడార్ సరిపోతే అదనంగా మరో 1000 మెగావాట్ల కోసం కారిడార్ బుక్ చేశారని ప్రభుత్వం గత పాలకులపై మోపుతున్న నింద. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ దొరికే అవకాశం లేదని ఆలస్యంగా గుర్తించి ఈ కారిడార్ను రద్దు చేసుకున్నారన్నది ఆ లీక్ పాయింట్స్ లో ఒకటి. ఈ కారణాలన్నింటినీ చూపుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు కూడా ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా మీడియాకు సమాచారం వెల్లడిస్తూ బద్నాం చేస్తున్న నరసింహారెడ్డి తీరుపై కేసీఆర్ మండిపడ్డారు. బదులుగా విద్యుత్ విచారణ కమిషన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశంపై స్పందించిన అప్పటి విద్యుత్ అధికారులు నిందాపూర్వకంగా వెలువడ్డ ఈ సమాచారం అంతా తప్పని కొట్టి పడేస్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి ఎంత విద్యుత్నైతే రాష్ట్రం తెచ్చుకుందో అంతకే చెల్లింపులు జరిగాయని స్పష్టం చేస్తున్నారు. 1000 మెగావాట్ల అదనపు విద్యుత్ సరఫరాను సాంకేతిక కారణాల వల్ల ఛత్తీస్గఢ్ డిస్కంలే మధ్యంతరంగా నిలిపివేశాయని వెల్లడించారు. ఆ వ్యవహారం అప్పీలేట్ అథారిటీ దగ్గర విచారణలో ఉన్న విషయాన్ని గుర్తుకు చేస్తున్నారు. కారిడార్ రద్దు నేపథ్యం కూడా ఇదే అనేది వాళ్ల వర్షన్. అయినా ఇలా విచారణలో తేలాల్సిన అంశాలను బయటకు లీక్ చేయడం అనైతిక చర్య అనేది విశ్లేషకుల ఒపీనియన్. అటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్, ఇటు విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటైన నరసింహారెడ్డి కమిషన్ల వ్యవహార శైలి సైతం వివాదాస్పదమవుతుంది. రోజు మీడియాతో చిట్ చాట్ పెట్టడం, ఏదో ఒక లీక్ ఇవ్వడం 2 కమిషన్లకు పనిగా తయారైంది. విచారణ తక్కువ, లీకులు ఎక్కువ అన్న చందంగా తయారైంది వాళ్ళ పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకే ఒక వ్యూహం ప్రకారం 2 కమిషన్ల చైర్మన్లు ఈ లీకుల ప్రోగ్రాం పెట్టుకున్నారనే విమర్శ ఉంది. ఇక సీఎం లీకుల మారథాన్ మొదలైన తీరు కూడా ఆనాడు ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన మొదటి రోజు మంత్రులు శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, పొంగులేటి సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ పార్టీ పాలనా విధానంపై భవిష్యత్ కార్యాచరణను వివరిస్తున్నారు. మీడియా అంతా ఇటువైపు ఫోకస్ చేస్తున్న ఆ క్షణంలోనే 6వ అంతస్తులో సీఎం రేవంత్ ఒక సమాంతర చిట్చాట్ ను నిర్వహించారు. అత్యంత గోప్యంగా జరిగిన ఈ సమావేశానికి కేవలం తన అనుయాయ ప్రతినిధులను మాత్రమే ఆహ్వానించారు.
విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని, తెల్లవారితే సరఫరా చేయడానికి విద్యుత్ నిల్వలేదని వాళ్లకు అనధికార సమాచారం ఇచ్చారు. అప్పటికే రాజీనామా చేసిన సీఎం డీతో సహా బాధ్యులైన అధికారులందరినీ అరెస్టు చేస్తామని లీకులిచ్చారు. ముఖ్యమంత్రి ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన కొందరు జర్నలిస్టులు ఏదో కొంపలు అంటుకుపోయినట్లు గగ్గోలు పెట్టారు. ఓవైపు మంత్రుల ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటే దానికి సమాంతరంగా సీఎం చిట్చాట్ పెట్టడం ఏంటని మరికొందరు జర్నలిస్టులు ఆశ్చర్యపోయారు. మరి సీఎం ఆనాడు చెప్పిన ఆ మాటలన్నీ అక్షర సత్యాలా? ఆ తర్వాత ఏమైంది? ఆయన చెప్పినట్లు సీఎండీతో సహా ఇతర విద్యుత్ అధికారులను పోలీసులు అరెస్టు చేశారా అంటే అంతా ఉత్తిదే. విద్యుత్ సంస్థలకు డోకా లేదని, తన హయాంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని మాజీ సీఎండీ ఆ మర్నాడే వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పిలిస్తే రావడానికి సిద్ధమని, ఎలాంటి విచారణకైనా హాజరవుతామని ప్రకటించారు. విద్యుత్ను నిల్వ చేయడం కుదరదనే చిన్న లాజిక్ ను మిస్ అయి తప్పుడు లీకులు ఇవ్వడం వివాదాస్పదమైంది. ఏ రోజు అవసరం మేరకు ఆ రోజు వివిధ పవర్ గ్రిడ్స్ నుంచి డిస్కంలు కరెంటు కొనుగోలు చేస్తాయనే కనీస జ్ఞానం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించారు అని విద్యుత్ రంగ నిపుణులు అప్పుడే విమర్శించారు. ఇక ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో నీట్ అక్రమాల డొంక కదులుతోంది. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే ఉన్న నీట్ పాపాలకు ఆ రాష్ట్రాలు కేరఫ్గా ఉన్నాయి. నీట్గా ప్రజల్ని చీటింగ్ చేద్దామని చూసిన కేంద్ర ప్రభుత్వం చివరికి దొరికిపోయింది. పరీక్షా నిర్వహణలో అక్రమాలు జరిగాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒప్పుకున్నారు. నీట్ పేపర్ లీకేజీలో కేంద్రానిది కాకుండా ఎన్డీఏదే తప్పైతే తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 పేపర్ లీకేజీ పాపం టీఎస్పీఎస్సీది కావాలి కదా, మరి కేసీఆర్ ప్రభుత్వాందే తప్పన్నట్లు అప్పట్లో ఎందుకు బురద జల్లారు అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో అవకతవకలు, ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నీట్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని వాదించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అక్రమాలు జరిగిన మాట నిజమేనని తాజాగా ఒప్పుకున్నారు. నీట్ అక్రమాలు గుజరాత్, బీహార్లో వెలుగు చూడడం, అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉండడం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. మే 5న నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి, ర్యాంకుల ప్రకటన విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వ్యవహరించిన తీరు తొలి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. 2019 నుంచి ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 67 మందికి 720కి గాను 720 మార్కులు రావడం అక్రమాలు జరిగాయన్న అనుమానాలకు తొలి బీజాన్ని వేసింది. ఎందుకంటే 2023లో నిర్వహించిన నీట్లో ఇద్దరికి మాత్రమే 720 మార్కులు వచ్చాయి. 2022లో ఒకరికే వచ్చాయి. 2021లో ముగ్గురికి, 2020, 2019లో ఒక్కరు చొప్పున 720 మార్కులు సాధించారు. కానీ ఈసారి అసాధారణ రీతిలో 67 మంది టాపర్లుగా నిలిచారు. నీట్ వంటి అత్యున్నత స్థాయి పరీక్షలో ఇంతమందికి ర్యాంకులు రావడం అసాధారణం. హర్యానాలోని ఒకే సెంటర్లో పరీక్షలు రాసిన 6గురికి 720కి 720 మార్కులు వచ్చాయి. అలాగే 180 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులకు పరీక్ష నిర్వహించగా కొందరికి 719, 718 మార్కులు కూడా వచ్చాయి. +4, -1 విధానంలో నిర్వహించే నీట్ ఎగ్జామ్లో ఇది అసాధ్యం. దీంతో అక్రమాలు జరిగాయన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. కొన్ని పరీక్షా కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో నీట్ పరీక్ష ఆలస్యంగా మొదలైంది. దీంతో 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కల్పినట్టు ఎన్టీఏ వెల్లడించింది. గ్రేస్ మార్కులు కల్పిన వారిలో కొందరు టాపర్లు కూడా ఉన్నారు. అయితే ఏ ప్రాతిపదికన ఈ మార్కులు కలిపారు, దీనికోసం ఏ నిబంధనలు పాటించారు అని ఎన్టీఏను పలువురు ప్రశ్నించారు. వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో వెనక్కి తగ్గిన ఎన్టీఏ తిరిగి ఆ అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని తేలిగ్గా చెప్పింది. తొలుత జూన్ 14న ఫలితాలు ప్రకటిస్తామన్న ఎన్టీఏ 10 రోజుల ముందు అంటే జూన్ 4న రిజల్ట్స్ విడుదల చేసింది. అదే రోజు లోక్సభ ఎన్నికల ఫలితాలు రావడం గమనార్హం. అవకతవకలపై నుంచి దృష్టి మళ్లించడానికి ఎన్టీఏ ఇలా చేసిందన్న ఆరోపణలున్నాయి.
నీట్ పరీక్షలో అవకతవకలకు మూలాలు బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఎన్డీఏ అధికారంలో ఉన్న బీహార్ రాష్ట్రాల్లోని వెలుగు చూడడం గమనార్హం. గుజరాత్లోని పంచమహా జిల్లా గోధ్రా పట్టణంలోని ఓ సెంటర్లో ఖాళీ ఓ ఎంఆర్ షీట్లను ఇచ్చి వెళ్లామని లక్షిత విద్యార్థులకు కొందరు టీచర్లు సూచించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలా 27 మంది విద్యార్థులతో వీరికి 10 లక్షల చొప్పున బేరం కుదిరినట్టు సమాచారం. ఇక బీహార్లో 30 మంది విద్యార్థులకు పరీక్షకు ముందు రోజు ప్రశ్నాపత్రాన్ని కంఠస్థం చేయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీనికోసం ఒక్కో విద్యార్థి నుంచి 30 లక్షల నుంచి 32 లక్షల వరకు వసూలు చేసినట్టు సమాచారం. కాగా తొలుత అక్రమాలు జరగలేదని ఎన్టీఏ వెనుకేసుకు వచ్చిన విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆ తర్వాత అక్రమాలు నిజమేనని ఒప్పుకోవడం, ఎన్డీఏలో ఉన్న అధికారులు దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పడం మరింత చర్చకు దారితీస్తుంది. అక్రమాల సంగతి బయటపడడంతో ప్రభుత్వానికి మచ్చ రాకుండా తప్పునంతా ఎన్టీఏ మీదికే నెట్టివేయాలని సర్కారు పెద్దలు కుట్రలకు తీస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు ఏడాది కిందట కొందరు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగుల నిర్వాకంతో గ్రూప్ 1 పరీక్షా పత్రం లీక్ అయింది. విషయం బయటకు రాగానే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మెరుపు వేగంతో దోషులను పట్టుకున్నది. ఏడాది గడిచింది, కేంద్రంలో నీట్ పేపర్ లీక్ అయింది. బీజేపీ పాలిత గుజరాత్లో, ఎన్డీఏ పాలిత బీహార్లో లీక్ చేసినట్టు నిందితులే ఒప్పుకున్నారు. 30 లక్షలకొకటి చొప్పున ప్రశ్నాపత్రం అమ్ముకున్నట్లు తేలింది. విమర్శల తర్వాత దిగివచ్చిన కేంద్రం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పరీక్ష కేంద్రాలనే మార్చివేయడం, ఎన్నికల ఫలితాల రోజే రిజల్ట్ విడుదల చేయడం, ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థల ప్రమేయం లేకుండా జరిగేవి కావు. దీంతో కేంద్ర మంత్రి మాత్రం నిర్వహణ సంస్థ ఎన్టీఏది మాత్రమే తప్పు అంటూ తప్పించుకోజూస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీలో కేంద్రానిది కాకుండా ఎన్టీఏది తప్పైతే గ్రూప్ 1 పేపర్ లీకేజీ పాపం టీఎస్పీఎస్సీది కావాలి కదా, మరి కేసీఆర్ ప్రభుత్వానిదే తప్పన్నట్లు అప్పట్లో ఎందుకు బురద జల్లారు? ఇప్పుడా మేధావులు నీట్పై కేంద్రానిదే తప్పని ఎందుకు మాట్లాడతలేరు? అసలు నీట్ పేపర్ లీకేజీపై కాంగ్రెస్ ఎందుకు పెదవి విప్పడం లేదని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీపై గందరగోళం నెలకొంది. రుణమాఫీకి నిధులు సమకూర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. సర్కార్ ఆదేశాలతో అధికారులు ఉరుకులు పరుకులు పెడుతున్నారు. భూముల తాకట్టు లేదా వేలం, బ్యాంకుల నుంచి రుణం తదితర విధాల ఆదాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. 35,000 కోట్లు ఎలా సమకూర్చాలో తెలియక ఆగమాగమవుతోంది. ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయడం, అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలుగా మారింది. అసలు రుణమాఫీకి అవసరమైన నిధులను సమకూర్చుకునే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదా? అందరికీ ఒకేసారి రుణమాఫీ చేసి మాట నిలుపుకుంటుందా? కొందరికే వర్తింపజేసి చేతులెత్తేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆగస్టు 15 గడువు దగ్గరకొస్తున్నప్పటికీ నిధులు ఎలా సమకూర్చుకోవాలన్న అంశంలో ప్రభుత్వానికి స్పష్టత కొరవడింది. దీంతో ఆదాయ మార్గాల అన్వేషణ బాధ్యతలను అధికారుల నెత్తిన పెట్టింది. దీంతో ఉరుకులు పరుగులు పెడుతున్న అధికారులు ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు. దీంతో ఏ కారణాలతో ఎంతమంది రైతులకు కత్తెర వేస్తే ఎంత భారం తగ్గుతుందనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. రైతు రుణమాఫీ కోసం సర్కారు భూములను అమ్మడం లేదా తాకట్టు పెట్టడం, అప్పులు చేయడం అనే అంశాలను పరిశీలిస్తున్నారు. భూములను అమ్మడం ద్వారా నిధులను సమకూర్చుకోవాలనే ఆలోచన చేసినట్టు సమాచారం. ఈ ప్రక్రియ ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టడం ద్వారా తక్షణమే నిధులు తీసుకువచ్చనే అంశం ముందుకు వచ్చింది. ఇవేవి కుదరని పక్షంలో రాష్ట్రానికి రావాల్సిన అప్పుల వాటాలో అత్యధికం ఇప్పుడే తీసుకొని ఆ నిధులను రుణమాఫీకి వినియోగించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 52,000 కోట్ల రుణం తీసుకునే వెసులుబాటు రాష్ట్రానికి ఉన్నది.
రుణాన్ని మొత్తం ఒక రుణమాఫీకి వినియోగిస్తే ఆ తర్వాత మిగిలిన పథకాలకు నిధుల సమస్య తీవ్రమవుతుందని, పథకాలు కొనసాగించలేని పరిస్థితి తలెత్తుతుందని పలువురు అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియక తికమక పడుతున్న ప్రభుత్వం రోజుకో లీకేజీ ఇస్తూ రైతుల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నది. రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటే 35,000 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. ఈ స్థాయిలో నిధులు సమకూర్చుకోవడం కష్టమని భావిస్తున్న నేపథ్యంలో అర్హుల సంఖ్యలో కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఒకవేళ ఇదే జరిగితే రుణమాఫీ భారం 20,000 కోట్ల నుంచి 23,000 కోట్ల వరకు తగ్గుతుందని అధికారులు లెక్కలేస్తున్నారు. అయితే రుణమాఫీకి కూడా అడ్డదిడ్డమైన షరతులు పెట్టి కోతలు విధిస్తే సగం మంది రైతులు అర్హత కోల్పోతారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇది రాజకీయంగా నష్టం చేస్తుందనే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నది. ఏది ఏమైనా సరే ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఆ దిశగా రోడ్ మ్యాప్ సిద్ధం చేయలేదు. నిధుల సమీకరణపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. కటాఫ్ తేదీలపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన 2023 డిసెంబర్ 7వ తేదీ లేదా తెలంగాణ ఏర్పాటును ప్రకటించిన రోజు అయిన డిసెంబర్ 9వ తేదీలను పరిశీలన చేస్తున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 9 ఏళ్ల కృషి ఫలించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుదలతో రాష్ట్రంలో ఏర్పాటైన ఫాక్స్కాన్ కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమైంది. తొలి దశలో 25,000 మందికి మొత్తంగా 1,00,000కు పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇంత భారీ మొత్తంలో ఉపాధి లభించడం దేశ చరిత్రలోనే రికార్డు కావడం విశేషం. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో తెలంగాణ సాకారమైంది. రాష్ట్ర యువతకు భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని 2014 నుంచి నాటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంకల్పించారు. అలా 9 ఏళ్ల కిందట వీళ్లు నాటిన ఒక మొక్క నేడు మహావృక్షమై ఫలాలు అందించేందుకు సిద్ధమైంది. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే గత ప్రభుత్వ లక్ష్యం మరికొద్ది రోజుల్లో సాకారం కానుంది. తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం యాపిల్ ఐఫోన్లను తయారు చేస్తున్న ఫాక్స్కాన్ సంస్థ వచ్చే ఆగస్టు నుంచి కొంగరకలాన్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తులను ప్రారంభించనుంది. ఫాక్స్కాన్ ప్లాంట్తో మొదటి దశలో 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. మొత్తంగా 1,00,000 మందికి పైగా ఉపాధి లభించే అవకాశం ఉంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇది రికార్డ్. అయితే ఫాక్స్కాన్ కంపెనీ అంత ఆషామాషిగా ఏం తెలంగాణకు రాలేదు. రాత్రికి రాత్రే జరిగిన అద్భుతమేమీ కాదు. దీని వెనుక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ 9 ఏళ్ల కృషి ఉన్నది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పారదర్శక విధానాలు, టీఎస్ ఐపాస్ వంటి విప్లవాత్మక మార్పులతోనే ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటు సాధ్యమైంది. రెండు 2015 సంవత్సరంలో తెలంగాణ యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాలని పూర్వ సీఎం కేసీఆర్, ఆనాటి మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం ఫాక్స్కాన్ గురించి తెలుసుకొని ఏదేమైనా ఆ కంపెనీ ప్లాంట్ను రాష్ట్రానికి రప్పించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా 2015 జనవరి 11న తొలిసారి ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యారు. దీన్ని పసిగట్టిన కేంద్రంలోని కొందరు పెద్దలు కంపెనీని మహారాష్ట్రకు తరలించుకుపోయే కుట్రకు తెరతీశారు. కానీ కేసీఆర్, కేటీఆర్ కంపెనీ అత్యున్నత ఉద్యోగులతో వీడియో సమావేశాలు నిర్వహించారు. కంపెనీ ప్రధాన కార్యాలయం ఉన్న తైవాన్కు ప్రభుత్వంలోని కీలక ప్రతినిధులు 3 సార్లు వెళ్లొచ్చారు. కంపెనీ ప్రతినిధులతో పదుల సంఖ్యలో కేటీఆర్ చర్చలు జరిపారు. టీఎస్ ఐపాస్, రాష్ట్రంలోని స్నేహపూర్వక వాతావరణం, మానవ వనరులు, రవాణా సదుపాయం ఇలా అన్నిటినీ లోతుగా వివరించారు. దీంతో తెలంగాణలోనే పెట్టుబడి పెట్టేందుకు ఫాక్స్కాన్ సుముఖత వ్యక్తం చేసింది. అలా నిరుడు మార్చిలో అప్పటి సీఎం కేసీఆర్తో సమావేశమైన అనంతరం
సంస్థ చైర్మన్ యంగ్ లీయు తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటును ఫైనల్ చేశారు. ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులు కోరిన విధంగానే వెనువెంటనే అప్పటి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కుంగరకలాన్లో 196 ఎకరాల భూమిని కేటాయించింది. మేలో అప్పటి పరిశ్రమల మంత్రి కేటీఆర్ సంస్థకు శంకుస్థాపన చేశారు. వచ్చే ఆగస్టులో ఫాక్స్కాన్ ఉత్పత్తులు ప్రారంభం కానున్నాయి. హోన్హై టెక్నాలజీ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యాపిల్ ఐఫోన్కు సుమారు 70% ఉత్పత్తులను సరఫరా చేస్తున్నది ఈ కంపెనీయే. అంతేకాదు యాపిల్, గూగుల్, షియోమి, అమెజాన్, హ్యూలెట్ ఫ్యాక్టర్తో పాటు హ్యూఐ, సిస్కో, నెట్టెండో, సెగా, అలీబాబా గ్రూప్, డెల్, ఫేస్బుక్, సోనీ, మైక్రోసాఫ్ట్, నోకియా తదితర దిగ్గజ కంపెనీలన్నీ ఫాక్స్కాన్కు కస్టమర్లుగా ఉన్నాయి. భారత్ సహా 24 దేశాల్లో ఫాక్స్కాన్ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. విద్యుత్ కొనుగోలు సరఫరాపై భారీగా రాష్ట్రానికి నష్టం కలిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి తెగబడింది. కేసీఆర్ లేక ఆత్మరక్షణలో ప్రభుత్వ పెద్దలు లెక్కకు పనికిరాని లీకులతో లీకు వీరులుగా మారుతున్నారు. యూనిట్ ధర ₹3.90 ఉండగా ఎక్కువకు కొన్నట్లు చూపిస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ విచారణ కమిషన్ వ్యవహారంపై ఇదేం కమిషన్ మీదేం విచారణ అని నిలదీస్తూ మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిమ్మ తిరిగిపోతుంది. దీంతో మైండ్ బ్లాక్ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ తప్పు నుంచి బయటపడడానికి మరిన్ని తప్పులు చేసి అబాసుపాలవుతున్నది. జరగని నష్టం జరిగినట్టు చూపించడానికి అష్టకష్టాలు పడుతున్నది. కేసీఆర్ సూటిగా వేసిన ప్రశ్నలకు స్ట్రెయిట్ గా జవాబు చెప్పలేని ప్రభుత్వం ఆయన రాసిన లేఖ గురించి మేమేం చెప్పేది లేదు, కమిషనే చూసుకుంటది, న్యాయస్థానం చూసుకుంటది అని ఓవైపు సన్నాయి నొక్కులు నొక్కుతూనే మరోవైపు లీకుల లాకులు తెరుస్తున్నది. యథాప్రకారం ప్రభుత్వం నుంచి మరొక లీకు విడుదలైంది. ఛత్తీస్గఢ్ విద్యుత్తో తెలంగాణ విద్యుత్ సంస్థలు అంచనాలకు మించి నష్టపోయారట. ఒప్పందం ప్రకారం ఒక యూనిట్ ధర ₹3.90 మాత్రమే అని చెప్తున్నప్పటికీ ఈ విద్యుత్ కొనుగోలుతో రాష్ట్ర విద్యుత్ సంస్థల నడ్డి విరిగినంత పనైందట. కరెంటు కొనేందుకు చేసిన చెల్లింపులతో పాటు ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు 1,362 కోట్లు కూడా కలిపితే యూనిట్కు ₹5.64 దాకా ఖర్చయిందట. అందువల్ల చెప్పుకున్న రేటు కంటే వడ్డించిన ఛార్జీలతో దాదాపు 3,110 కోట్లు అదనపు భారం పడినట్లయిందట. ఇది ఆ లీక్ వరుస. ఇది చూస్తుంటే అసలు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కరెంటు గురించి ఛత్తీస్గఢ్ నుంచి కేసీఆర్ ప్రభుత్వం ₹3.90కే యూనిట్ కరెంటు కొన్నది వార్త. డిచ్పల్లి లైన్ సత్వరమే పూర్తయ్యేలా పీజీసీఐఎల్ సహకరించి డెడికేటెడ్ క్యారిడార్ బుక్ చేసుకుని ఆ కరెంటును తెలంగాణకు తెచ్చి రాష్ట్ర ప్రజలను కరెంటు కష్టాల నుంచి బయటపడేసింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటలు కరెంటు అంది కోతలు కొరతల నుంచి రాష్ట్రం బయటపడిన సంగతిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. లీకులో ఆరోపించినట్టు ఒకవేళ ట్రాన్స్మిషన్ ఛార్జీలో ఏవైనా అక్రమాలు జరిగాయా అనుకుంటే పీజీసీఐఎల్ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. డెడికేటెడ్ క్యారిడార్ విషయంలో కానీ ఓపెన్ మార్కెట్ సరఫరా సమయంలో వీలింగ్ ఛార్జీల విషయంలో అది ఏం చెప్తే అదే ఫైనల్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓపెన్ మార్కెట్ పీక్ అవర్స్ ఒక యూనిట్ కు 8 నుంచి 12 దాకా, నాన్ పీక్ అవర్స్ లో 5 నుంచి 8 దాకా పెట్టి కరెంటు కొంటున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి కొన్నది యూనిట్ కు ₹3.90. కాంగ్రెస్ ప్రభుత్వం లాజిక్ ప్రకారం వాళ్ళు చెల్లిస్తున్న ట్రాన్స్మిషన్ ఛార్జీలను వాళ్ళు కొంటున్న విద్యుత్ రేటుకు కలిపి యూనిట్ ధర చూస్తే గుండె పగిలే లెక్క తేలుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలింగ్ ఛార్జీలు కూడా డిమాండ్కు బట్టి మారుతూ ఉంటాయని, లైన్ మీద ఉండే ఒత్తిడిని అందుబాటును బేస్ చేసుకుని పీజీసీఐఎల్ ఎప్పటికప్పుడు వీలింగ్ ఛార్జీలను ఖరారు చేస్తుందని గుర్తు చేస్తున్నారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ముందు చూపుతో పీజీసీఐఎల్ లైన్ నిర్మాణంలో సహకరించి ముందస్తుగా డెడికేటెడ్ కారిడార్ బుక్ చేసుకోవడం వల్ల వీలింగ్ ఛార్జీలు పరిమితంగా ఉన్నాయి.
ముందు జాగ్రత్తతో కారిడార్ బుక్ చేయకుండా ఓపెన్ మార్కెట్ ట్రాన్స్మిషన్ కి గనుక వెళ్ళుంటే పరిస్థితి దారుణంగా ఉండేది. నాడు కేసీఆర్ ప్రభుత్వం మరొక అద్భుతమైన చర్య తీసుకుంది. ఛత్తీస్గఢ్ సంప్రదింపులు జరిపి స్టేట్, రాష్ట్రం లోపల ట్రాన్స్మిషన్ ఛార్జీల నుంచి మినహాయింపు తీసుకుంది. ఇప్పటి ప్రభుత్వానికి ఇవేవీ అర్థమవుతున్నట్టు లేవని విద్యుత్ రంగంలో తలపండిన నిపుణుడు ఒకరు వివరించారు. ఛత్తీస్గఢ్ నుంచి అరకొరగానే సరఫరా అయ్యింది. ఎన్నడూ 1000 మెగావాట్లు సాఫీగా రాలేదు. అక్కడి నుంచి ఆశించిన సరఫరా తగ్గిపోవడంతో తెలంగాణ డిస్కంలు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందని లీకులో మరో వాక్యాన్ని వండివార్చారు. నిజం ఏమిటంటే 2014లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇవ్వడం మొదలుపెట్టింది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. ఓపెన్ మార్కెట్లో కొనడం తప్పైనట్టు, దానివల్ల భారం పడ్డట్టు వాదించడం మూర్ఖత్వం. భారం గురించి ఆలోచించేవారు 24 గంటల కరెంటు వల్ల మారిన జీవన నాణ్యత గురించి, పెరిగిన సాగు భూమి గురించి, పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి గురించి, అధికమైన వ్యవసాయం దిగుబడుల గురించి, రికార్డు సృష్టించిన ఐటీ ఎగుమతుల గురించి, ఉపాధి అవకాశాల గురించి ఎందుకు మాట్లాడడం లేదు అని మరో నిపుణుడు ప్రశ్నించారు. తెలంగాణ విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోవడానికి దాదాపు 60 ఏండ్లు ఉమ్మడి ఏపీని పాలించిన కాంగ్రెస్సే కారణమని, చివరికి కేసీఆర్ అన్ని ఏర్పాట్లను చేసి ఇచ్చి చూపిన 24 గంటల కరెంటు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇవ్వలేకపోతుందని, దాని నుంచి తప్పించుకునేందుకే ఈ బురద జల్లే ప్రయత్నమని ఆయన విశ్లేషించారు. ఛత్తీస్గఢ్ 2000 మెగావాట్ల కరెంటు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. 1000 మెగావాట్లకు పీపీఏ చేసుకుంది. ఆనాడు తెలంగాణ ఉన్న సంక్షోభ పరిస్థితుల్లో ఎక్కడా కరెంటు దొరకని కరువులో పీపీఏ జరిగిన 1000 మెగావాట్ల కన్నా తక్కువకు ఎలా కారిడార్ బుక్ చేస్తామని ఆయన ప్రశ్నించారు. మరో 1000 మెగావాట్ల కారిడార్ బుకింగ్ రద్దుతో ఖజానాపై ఎలాంటి భారం పడలేదని ఆయన వివరించారు. విద్యుత్ చట్టం ప్రకారం పీపీఏకు విద్యుత్ అమ్మే రాష్ట్ర ఈఆర్సీ ఆమోదం తప్పనిసరి. ఈఆర్సీ ఆమోదం లేకుండా విద్యుత్ కొనుగోలు జరగడం అనేది అసాధ్యం. పీపీఏ ఛత్తీస్గఢ్ ఈఆర్సీ ఆమోదం కోసం పంపినట్టు కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి స్వయంగా విలేకరుల సమావేశంలో చెప్పారు. ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఈఆర్సీ ఆమోదం లేదంటున్నది, అడ్డదారి చెల్లింపులు అంటున్నది. అయినా ఒక ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థ ఎక్కడైనా మరో ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ సంస్థకు 1000 కోట్లను అడ్డదారిలో చెల్లించగలదా? అది సాధ్యమవుతుందా? అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి భాషలో లీకులిస్తే ఏమనుకోవాలి? కేసీఆర్ లేఖతో జవాబు చెప్పలేని పరిస్థితుల్లో పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగోలా బురద జల్లి తప్పించుకోవాలనే ప్రయత్నమే ఈ లీకులన్నట్టుగా ఉందని విమర్శించారు. సర్కారు వాదన నిజమైతే ఈ లీకులెందుకు? విచారణ కమిషన్ ద్వారా అధికారికంగా ప్రకటన విడుదల చేయవచ్చు కదా అని విద్యుత్ రంగ నిపుణుడు ఒకరు ప్రశ్నించారు. ఈ ఉద్దేశపూర్వక లీకులతోనే ప్రభుత్వ వాదనలో పసలేదని అర్థమవుతుందని విశ్లేషించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం రాఘవపల్లిలో దారుణం జరిగింది. 2 యువకులు ఓ వ్యక్తి గొంతు కోసి హత్య చేసేందుకు యత్నించారు. గ్రామానికి చెందిన నాగయ్య కూతురు దివ్యాంగురాలు. ఆమెను గతంలో 4 యువకులు అత్యాచారం చేశారు. వారిపై నాగయ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కేసు కోర్టులో ట్రయల్ నడుస్తుండగానే నిందితుల్లో 2 యువకులు నాగయ్యపై హత్యాయత్నం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, మమత, అత్యంత దారుణమైన ఘటన ఇవాళ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం రాఘవపల్లిలో చోటు చేసుకుంది. నాగయ్య అనే వ్యక్తిని గొంతు కోసి హత్య చేసే యత్నం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది పాత కక్షలే ప్రధాన కారణం. నాగయ్య కూతురు దివ్యాంగురాలు. ఈ నేపథ్యంలో నాగయ్య కూతురుని గతంలో వీళ్ళు అత్యాచారం చేశారు. ఏదైతే 4 ఉన్నారో అందులో 2 వ్యక్తులు ఇవాళ నాగయ్యపై దాడికి పాల్పడడం జరిగింది. నాగయ్యను గొంతు కోసే హత్య చేసే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. అతను ప్రస్తుతం
ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కొన ఊపిరితో ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అత్యంత దారుణమైన సంఘటన. దాదాపుగా 8:30 పరిసర ప్రాంతాల్లో రాత్రి ఘటన జరిగిందని చెప్పడం జరిగింది. కామారెడ్డికి దాదాపు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మెదక్ బార్డర్ కానుకొని ఉంటుంది. ఈ నేపథ్యంలో మారుమూల గ్రామం కాబట్టి అక్కడి నుంచి కనెక్టివిటీ కోసం 108 వాహనం ద్వారా ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. తన కూతురును, గతంలో దివ్యాంగురాలైన తన కూతురును అత్యాచారం చేసిందని నాగయ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వారు జైలుకు కూడా వెళ్లారు. జైలుకు వెళ్లి దాదాపుగా 3 రోజుల క్రితం తిరిగి వాళ్ళు బెయిల్ పై రావడం జరిగింది. పాత కక్షనే ప్రధాన కారణంగా ఇవాళ నాగయ్యను హత్య చేసే ప్రయత్నం చేశారు. ఇందులో 4 వ్యక్తులు ఉన్నారు. 4 వ్యక్తుల్లో 2 వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా నాగయ్య స్వయాన తన వాంగ్మూలం ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2 వ్యక్తులు ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా వారు ఆచూకీ కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సెల్ ఫోన్ సిగ్నల్ ఒక చోటుకొచ్చి ఆగిపోయింది. వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా పోలీసుల నుంచి మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో గ్రామంలో ఈపాటికే గందరగోళమైన పరిస్థితి ఉంది. పోలీసులు ఈ పైన దర్యాప్తు ముమ్మరం చేసి దోషులను శిక్షించాలని గ్రామస్తులు ఆందోళన చేపడుతున్నారు. 144 విధించే పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ మానవ మృగంలా మనుషులు వ్యవహరించడం పట్ల గ్రామస్తులంతా ఇదే విధంగా కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు బిగించాల్సిన అవసరం ఉంటుందని, ప్రతి ఊర్లో ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టి ఇలాంటి ఘాతకాలు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రిలో నాగయ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మమత. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. తెలంగాణలో ఉన్న సహజ వనరుల గనులను వేలం వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిపై సింగరేణి కార్మిక వర్గం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్నామన్నారు. వరుస లాభాలతో కోల్ ఆఫ్ ఇండియాకి ఆదర్శంగా నిలిచిన సింగరేణికి సహజ వనరుల గనులను వేలం వేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు మిర్యాలగూడ రాజిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రానికి లేఖ రాయడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ ఖనిజ వనరులను వేలంపాట వేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30వ తారీఖు లోపల కనుక రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయకపోతే కనుక ఖచ్చితంగా మేమే కేంద్ర ప్రభుత్వమే టేకప్ చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అసలు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది టీబీజీ కేసు నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి దీనికి సంబంధించిన అసలు విషయం ఏంటి, ఈ గనులకు సంబంధించిన వేలంపాట అనేది గతంలో జరిగినటువంటి సింగరేణి ప్రైవేటీకరణ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకోండి. అన్న చెప్పండి, ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇటీవలే బాధ్యత చేపట్టినటువంటి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. గనుల సహజ వనరులను వేలం వేయాలి, లేకపోతే కనుక మేమే టేకాఫ్ చేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తారు. అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏంటి? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు గనులైతేంది, ఇతర గనులకు సంబంధించినటువంటి ఖనిజాలకు సంబంధించినటువంటి వాటిని వేలం వేసే ప్రక్రియను మానుకోవాలి అనేటువంటిది విజ్ఞప్తి చేస్తూ ఉంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. ఈరోజు పేపర్లో వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి గత 10 సంవత్సరాలుగా వేలం ప్రక్రియ వేసి 11 గనులు, అంటే గనులు అంటే సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనులు అనుకుంటున్నారు. కానీ ఇందులో ఈ 11 గనులలో 5 గనులేమో ఇనుప ఖనిజానికి సంబంధించినటువంటివి, 5 ఏమో సున్నప్రాయికి సంబంధించినటువంటిది, ఒకటేమో మెగ్నీషియంకి సంబంధించినటువంటిది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 11 గనులను గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయకుండా ఎవరికి కేటాయించలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి గారు ఒక లేఖ రాస్తూ ఈ నెల చివరి వరకు మీరు వేలం ప్రక్రియ వేసి ఆ 11 గనులను కేటాయించినట్లయితే కేంద్ర ప్రభుత్వమేమే వేలం వేసి ఈ యొక్క బొగ్గు గనులను మేము చేపడతామనేటువంటిది ఒక చర్య సరైంది కాదు అనేటువంటిది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎండిఆర్ 2015 యాక్ట్ను చేపట్టి దానివలన 3 అంశాలు పేర్కోవడం జరిగింది. 1 అలాట్మెంట్ చేయొచ్చు, 2 అలొకేషన్ చేయొచ్చు, 3వది వేలం వేయచ్చు అనేటువంటి. ఈ విధంగా 2021 వరకు అలాట్మెంట్ కానీ అలొకేషన్ కూడా చేసింది. దాంట్లో సింగరేణి కూడా
నైని బ్లాక్ లాంటి వాటిని కూడా కొన్ని మనకు అలొకేషన్ చేసినటువంటిది, అలాట్మెంట్ చేసినటువంటిది, ఇతర రాష్ట్రాలకు కూడా ఇచ్చినటువంటిది కూడా లిగ్నైట్ లాంటి మైన్స్ను కూడా అలొకేట్ చేసింది చూసాం. కానీ ఈరోజు 2021 నుంచి ఈ యాక్ట్లో కొంత సవరణలు తీసుకొస్తూ లేదంటే వాళ్ళు ఒక పాలసీ తీసుకొని ప్రతి ఒక్క మైన్ కానీ ఏదైనా సరే బొగ్గుబాయి అయితేంది ఇతర ఖనిజాలకు సంబంధించింది ఏదైనా సరే వేలం ప్రక్రియలో పాల్గొని దక్కించుకోవాలి అనేటువంటి ఒక చర్య అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దీనివలన ముఖ్యంగా సింగరేణికి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగ వనరులుగా ఉన్నటువంటి ఈ సింగరేణిలో ఈ యొక్క ప్రైవేటీకాలకు ఇచ్చినట్లయితే చాలని జీతాలతో ఆ యొక్క గనుల యజమానులు దోపిడీ చేసి కార్మికుల యొక్క పని గంటలు పెంచడం అయితేంది, జీతభత్యాలు తగ్గించడం అయితేంది, ఉత్పత్తిని తీసుకురావడం అయితేంది, సేఫ్టీని నిర్లక్ష్యం చేయడం అయితేంది, బొగ్గును ఎంతకంటే అంతకు అమ్ముకునేటువంటి అవకాశాలు కల్పించింది. కాబట్టి దీనివల్ల సింగరేణి కార్మిక వర్గానికి, సింగరేణి సంస్థకు, మన ఉనికికి, మన భవిష్యత్తుకే ఇబ్బందికరంగా మారుతున్నది. ఎందుకంటే 20,000 మందిని కొత్తగా రిక్రూట్ చేసింది గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం. ఆ యొక్క 20,000 మందిలో ఇంకా 40-30 సంవత్సరాలు పనిచేయాల్సినటువంటి యువకులు ఉన్నారు. మరి ఈ విధంగా కొత్తగా వచ్చేటువంటి మైన్లన్నీ ప్రైవేట్ వాళ్ళకు వస్తే మన భవిష్యత్తు ఏంది అనేటువంటిది ఈరోజు సింగరేణి కార్మిక వర్గం అంతా ఆలోచిస్తున్నది. అందుకే అంటే సింగరేణి ఇప్పటికే లాభాల బాటలో దూసుకుపోతుంది. అన్ని విషయాలలో కూడా కోల్ ఆఫ్ ఇండియాకే సింగరేణి ఆదర్శంగా నిలిచింది. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి గనులను వేలం వేసే పద్ధతి బదులు సింగరేణికి అప్పచెప్పేటువంటి రూల్స్ ఉన్నాయా? దీని పట్ల ఏమంటారు? ఎగ్జాక్ట్లీ ఈరోజు భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు మాత్రమే ఈరోజు ముడిసరుకుగా వాడుతూ ఉన్నాం. 90% ఈరోజు బొగ్గు ద్వారానే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి తీసుకొస్తున్నాం. ఈరోజు అనేక రాష్ట్రాల్లో ఈరోజు బొగ్గు ఉత్పత్తి ద్వారానే ఈరోజు మనం విద్యుత్తును పొందగలుగుతున్నాం. కాబట్టి ఈ విద్యుత్తు పొందడానికి కోసం బొగ్గును ఎంత తొందరగా నిక్షేపాలను తీయగలిగితే అంత మంచిది అనేటువంటిది. దాంట్లో భాగంగానే విదేశీని బొగ్గును కొనొద్దు అనేటువంటిది ఇంకొక రెండవ కాన్సెప్టు. అందుకే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్యాప్టివ్ మైనింగ్ ఉంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కమర్షియల్ మైనింగ్ ఏర్పాటు చేసింది. దీనివల్ల కమర్షియల్ మైనింగ్ వలన ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతకైనా బొగ్గును అమ్ముకునేటువంటి అవకాశం కల్పించింది. దీనివల్ల ప్రమాదం ఏర్పడుతూ ఉన్నది. 135 సంవత్సరాల అనుభవం, అనేక టెక్నాలజీస్ని కూడా ఉపయోగించుకుంటున్నటువంటి సింగరేణి సంస్థ రక్షణ, రవాణా, అలాగే ఉత్పత్తి అన్ని విషయాల్లో కూడా మెరుగ్గా ఉన్నటువంటి సంస్థ, ఉద్యోగ వనరులు కూడా గొప్పగా ఉన్నటువంటి ఒక 20,000 మంది యువత చేరినటువంటి ఈ సంస్థ నైపుణ్యం కలిగినటువంటి కార్మిక వర్గంతో పాటు అధికారులు, సూపర్వైజర్లు ఉన్నటువంటి ఈ సంస్థకు ఎన్ని బొగ్గు బ్లాకులను ఇచ్చినా లేదా ఇనుప ఖనిజాలు, సున్నపురాయి లేక ఇతర మెగ్నీషియం గనులు ఏ గనులను ఇచ్చినా సరే తీయగలిగేటువంటి, ఉత్పత్తి చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి సంస్థ సింగరేణి. అందుకే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి సంస్థకే, ఈ సింగరేణిలో ఉన్నటువంటితో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు గనులే కాదు ఏ ఖనిజాలైనా సరే మాకే ఇచ్చినట్లయితే మేము తీయగలము, ఇతర ప్రైవేటు వాళ్ళతో పోటీ పడగలము అనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ వేలం ప్రక్రియలో పాల్గొనకుండా సింగరేణికే ఇవన్నిటి కూడా బొగ్గు గనులు కానీ ఖనిజాలను కేటాయించాలనేది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ అనే ఒక రిప్రజెంటేషన్ కూడా మా యూనియన్ తరఫున వెళ్ళి వారికి అన్ని వివరాలను కూడా వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తామనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది టీబీజీకేఎస్ నాయకులు చెప్తున్నటువంటిది. ఆ సహజ వనరుల బ్లాక్లను వేలం పాటను వెంటనే నిలుపుదల చేయాలి. కిషన్ రెడ్డి గారు ఈ ప్రాంత వాసి కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కష్టాలు తెలిసినటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మళ్ళీ పునరాలోచించాలి. ఖచ్చితంగా ఈ 11 బ్లాకుల వేలం ప్రక్రియను వెంటనే రద్దు చేయాలంటూ కూడా వారు చెప్తున్నటువంటి. అలాగే వేలం ప్రక్రియ లేకుండా ఆ బ్లాకులన్నీ కూడా సింగరేణికే కేటాయించినట్లయితే ఈ రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, రామగుండం నుండి. ఇవి బులెటిన్ అప్డేట్స్.